మూడవ లోయ ఆకోరు లోయ, నిరీక్షణ ద్వారం. ప్రార్థనా లోయ, విజయవంతపు లోయ. పరమగీతము 2 మొదటి వచనం. నేను లోయల్లో పుట్టు పద్మము వంటి దానను. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం. ఇశ్రాయేలీలకు ఫిలిస్తీన్లకు యుద్ధం. సౌలు అంతకుముందు అమాలేకీయులను నాశనం చేయమంటే అమాలేకీయుల రాజును బ్రతికించి తెచ్చాడు. దేవుడు సౌలును రాజు కాకుండా విసర్జించాడు. చెప్పాలంటే సౌలు 2 సంవత్సరాలే రాజ్యం చేసింది. 40 సంవత్సరాలు రాజ్యం ఏలాడు, కానీ 2 సంవత్సరాలే విజయవంతంగా ఏలాడు, దేవునికి అనుకూలంగా ఏలాడు. ఆ తర్వాత ఫిలిస్తీన్లతో భయంకరమైన యుద్ధం వచ్చింది. ఇశ్రాయేలీలందరూ ఓడిపోతూ ఉన్నారు, పారిపోతూ ఉన్నారు. సౌలు మీదకి దేవుని యొక్క ఆత్మ తొలగిపోయి దురాత్మ ఒకటి వచ్చి అతన్ని వెరిపిస్తూ ఉంది. అలాంటప్పుడు ఆ సేవకులు సౌలుతో ఇలా అన్నారు ఒకరోజు. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 16వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 16 మా ఏలిన వాడవైన నీవు ఆజ్ఞేయము, నీ దాసులమైన మేము సిద్ధముగా ఉన్నాము. సితారా చమత్కారముగా వాయింపగల ఒకని విచారించుటకై మాకు సెలవిము. దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి నిన్ను పట్టినప్పుడెల్లా అతడు సితారా చేత పట్టుకొని వాయించుట చేత నువ్వు బాగుపడదువని అతనితో అనిరే. మరి ఇదే సూత్రమో అర్థం కాదు. దురాత్మ వచ్చి బాధ పెడతా ఉంటే సితారా బాగా వాయించేవాడు ఒకడుంటే నీ దురాత్మ పారిపోతుందన్నారు. ఆ సేవకులు ఎందుకన్నారు? దేవుడు దావీదుని ఇలా పరిచయం చేస్తూ ఉన్నారు. అప్పుడు సౌలు అన్నాడు, సితారా బాగా వాయించేవాడిని ఒకడిని విచారించి నా దగ్గరికి తీసుకురమ్మన్నాడు. అప్పుడు వారిలో ఒకరు అన్నారు, చిత్తగించుము, బెత్లెహేమీయుడైన యెషయా యొక్క కుమారులో ఒకరిని చూచి తిని అతడు చమత్కారంగా వాయింపగలడు. అతడు బహుశూరుడును యుద్ధశాలియు మాట నేర్పరియు రూపసి అయి ఉన్నాడు, మరి యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. ఇది దావీదుని గురించిన పరిచయ వాక్కులు. చమత్కారంగా వాయిస్తాడు, బహుశూరుడు, యుద్ధశాలి, మాటలను నేర్పరి, రూపసి. ఇవన్నీ కూడా ఇహలోకమైన లక్షణాలైతే దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు అనే మాట చెప్పాడు. నిజంగానే సౌలు దావీదుని పిలిపించాడు. దేవుని యొద్ద నుండి 23వ వచనం చదువుతున్నాను, 16:23. దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి సౌలును పట్టినప్పుడెల్లా దావీదు సితారా చేత పట్టుకొని వాయింపగా దురాత్మ అతన్ని విడిచిపోయెను. ఇలాగా దావీదు సౌలుకి పరిచయం అయ్యాడు. అయితే 17వ అధ్యాయంలో సౌలుకి ఫిలిస్తీయులకు యుద్ధం వచ్చింది, లేక ఇశ్రాయేలీలకు ఫిలిస్తీయులకు యుద్ధం వచ్చింది. ఆ యుద్ధం ఎక్కడ జరిగింది అంటే 17వ అధ్యాయం మొదటి సమూయేలు 2వ వచనం. సౌలును ఇశ్రాయేలును కూడి వచ్చి ఏలా లోయలో దిగి ఫిలిస్తీయులకు ఎదురుగా యుద్ధ పంక్తులు తీర్చిరి. ఈ యుద్ధం ఏలా లోయలో జరిగింది. దీనికి నేను సవాలు లోయ అని పేరు పెట్టుకున్నాను. ఎందుకు దీనికి సవాలు లోయ అని యుద్ధం పేరు పెట్టాను అంటే, గొల్యాతు అనే ఒక అతను దండులో నుండి బయలుదేరుతూ ఉన్నాడు. 4వ వచనం 17:4. అతడు 6 మూళ్ళ జానుడు ఎత్తు మనిషి. ఒక దైవజనుడు అన్నాడు, 9 అడుగుల 3 మనిషి అంట. మనము 6.5 అడుగుల వాడినే అలాగ తలెత్తి చూస్తాం. అంత ఎత్తు మనిషి. అతని తల మీద రాగి శిరస్త్రాణం, యుద్ధ కవచం ధరించాడు. ఆ కవచం బరువు 5,000 తులముల రాగి ఎత్తు. కాళ్లకు రాగి కవచం, భుజముల మధ్య రాగి బల్లెం. అతని ఈటె కర్ర నేతగాని దోణి అంత పెద్దది. అతని ఈటె కొన 600 తులముల ఇనుము ఎత్తు కలది.
ఒకడు డాలు మోస్తూ వస్తున్నాడు. ఇది అతని యొక్క యుద్ధ నైపుణ్యం. అతన్ని చూడగానే ఇశ్రాయేలీలందరూ భయపడి పారిపోతూ ఉన్నారు. ఇశ్రాయేలుకు ఏం చేయాలో తెలియట్లేదు. సౌలు కూడా పారిపోతానే ఉన్నాడు. సౌలుకు కూడా ధైర్యం చాలటం లేదు. ఆ రీతిగా 40 దినాలు తను తాను కనుపరుచుకుంటూ వచ్చాడు. 16వ వచనంలో ఉంటుంది ఆ మాట. 1 సమూయేలు 17:16. 40 రోజులు చూపించుకుంటూ వచ్చాడు. అయితే యెషయి తన కుమారుడైన దావీదును యుద్ధం చూచిరా, అన్నయ్యలు ఎలా ఉన్నారో పలకరించిరా అని పంపించాడు. సరిగ్గా 40వ రోజు దావీదు యుద్ధరంగంలోకి వచ్చాడు. అతడు రావడమే గొల్యాతు సవాలు వింటా ఉన్నాడు. దీని పేరు సవాలు లోయ. ఇది సవాలు లోయ. సవాలు వింటా ఉన్నాడు. ఏమంటున్నాడు? మీరు మేము యుద్ధం చేయక్కర్లేదు, మీలో ఒకరిని ఏర్పాటు చేసుకొని పంపించండి, నేను వాడు యుద్ధం చేస్తాం. మీ వాడు గెలిస్తే మేమంతా మీకు మా దాసులం, మేము గెలిస్తే, నేను గెలిస్తే మీరంతా నాకు దాసులు. ఇలాంటి మాటలు పలుకుతూ ఉన్నాడు. వాడు ఆ మాటలు పలకగానే వీళ్ళంతా కూడా భయంతో పారిపోతూ ఉన్నారు. దావీదు వచ్చాడు, చూచాడు పరిస్థితి అంతా. దావీదుతో ఒకడు ఇలా అన్నాడు. 25వ వచనం. ఇశ్రాయేల్లో ఒకడు వచ్చుచున్న మనిషిని చూచితివే, నిజంగా ఇశ్రాయేల్ని తిరస్కరించుటకై వాడు బయలుదేరుచున్నాడు. వాణ్ణి చంపిన వానికి రాజు బహు ఐశ్వర్యం కలుగ చేస్తాడు, తన కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తాడు అని చెప్పాడు. దావీదు ఈ మాటలన్నీ విన్నాడు. ఏమన్నాడో తెలుసా దావీదు? జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించటానికి సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు. 26వ వచనం. దావీదు అతని మాటలు వినగానే చాలా రోషంతో మండిపడ్డాడు. ఎవడితను? సున్నతి లేని ఫిలిస్తీయుడు దేవుని సైన్యాన్ని తిరస్కరిస్తాడా? ఎంత ధైర్యం అని దగ్గర వాళ్ళని అడిగాడు. వాళ్ళ అన్నయ్యలకి దావీదంటే అసూయ. వాళ్ళ అన్నలు అన్నాడు, పెద్దన్నయ్య నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? యుద్ధం చుట్టానికి వచ్చావు. నీ హృదయం, నీ గర్వం, నీ చెడుతనం నాకు తెలుసు అని తిట్టేస్తున్నాడు వాళ్ళ అన్నయ్య. కానీ దావీదు నేనేం చేశాను, మాట మాత్రం పలికితనని చెప్పి పక్కకి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఎవరన్నా తిడితే ఎంత కోపం వస్తుంది కదా. మీ ముందే కదా నన్ను రాజుగా అభిషేకించింది అన్నాడా? దావీదు అనలేదు. తను తాను జస్టిఫై చేసుకోవడానికి, తను తాను గొప్పగా చెప్పుకోవడానికి దావీదు ఇష్టపడలేదు. ఇది మనం నేర్చుకోవాల్సిన ఒక పాఠం. ఆ తర్వాత సౌలు తన యొక్క ఆయుధాలన్నీ తొడిగాడు దావీదుకి. దావీదు అన్నాడు, వీటితో నాకు వాడుక లేదన్నాడు. తన దగ్గరున్న వడిసెలు పట్టుకున్నాడు. అక్కడ దగ్గరలో ఉన్న 5 ఏటి లోయలో, 40వ వచనం, ఏటి లోయలో, ఆ లోయలో 5 రాళ్ళు ఏరాడు. నేను ఒకరోజు ఆలోచించుకుంటా ఉన్నాను, 5 రాళ్ళు ఎందుకు ఏరుంటాడు? ఫిలిస్తీయులు 5గురండి. అందుచేత ఒకవేళ గాతు వాడైన గొల్యాతుని చంపితే మిగతా వాళ్ళు కూడా వాళ్ళ గొల్యాతులను నిలబెడతారేమోనని 5 రాళ్ళు ఏరాడు. అప్పుడు యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధానికి వెళితే దావీదుని చూచి తిరస్కరించాడు, తృణీకరించాడు. 43వ వచనం. ఫిలిస్తీయుడు కర్ర తీసుకొని, నీవు నా మీదకి వచ్చినావే, నేను కుక్కనా? దావీదుని శపించాడు. అప్పుడు అంటున్నాడు, నా దగ్గరికి రా, నీ మాంసము ఆకాశ పక్షులకు భూమృగములకు ఇచ్చివేతనని ఆ ఫిలిస్తీయుడు దావీదుతో అనగా. 45. దావీదు, నువ్వు కత్తి ఈటె పట్టుకొని బల్లెం పట్టుకొని నా మీదకి వస్తున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేళ్ల సైన్యములకు అధిపతిగా యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చుచున్నాను.
దేవుని పేరట వస్తున్నాను. 2, దేవుడు నిన్ను నా చేతికి అప్పగించును. 3, నేను నిన్ను చంపుతాను. 4, నీ తల తెగవేస్తాను. 5, ఇశ్రాయేళ్ల దేవుడున్నాడని లోక నివాసులు తెలుసుకుంటారు. 6, ఈ దినమున ఫిలిస్తీయుల కళేబరములను ఆకాశ పక్షులకు భూమృగములకు ఇస్తాను. 7, యెహోవా కత్తి చేతను ఈటి చేతను రక్షించువాడు కాడని దండు వారందరూ తెలుసుకుంటారు. చివరిగా డిక్లరేషన్ 8, యుద్ధము యెహోవాదే. 9, ఆయన మిమ్మును నా చేతికి అప్పగించును. ఎన్ని మాటలు యవనస్తుడైన దావీదు ఎలా చెప్పాడో తెలీదు. దావీదు బడిసెల్లో రాయి పెట్టాడు. 50వ వచనం, 49వ వచనం, వడిసెలతో విసిరి ఆ ఫిలిస్తీని నుదుట కొట్టెను. ఆ రాయి వాని నుదురు చొచ్చినందున వాడు నేలను బోర్ల పడేను. సవాలులోయ, సవాలులోయ, జయధ్వనుల లోయ. మొట్టమొదటిది ఆకోరులోయ, నిరీక్షణ ద్వారం. 2, ప్రార్థనాలోయ, విజయవంతపు లోయ. 3, సవాలులోయ, జయధ్వనుల లోయ. కొట్టాడు. ఫిలిస్తీయుడు బోర్ల పడ్డాడు. చూడండి, నుదుటి మీద ఎవరన్నా కొడితే వెలికిలా పడాలి. కానీ యుద్ధము యెహోవాదే అన్నాడు. దేవుడు యుద్ధం చేశారు. ఫిలిస్తీయుడిని దావీదు ముందు పడేటట్టుగా చేశాడు. కాబట్టి 50వ వచనం, దావీదు ఫిలిస్తీయుని కంటే బలాఢ్యుడై ఖడ్గము లేక వడిసెలతోనూ రాతితోనూ ఫిలిస్తీయుని కొట్టి చంపాడు. మన జీవితాల్లో ఎన్నో సవాళ్ళు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. మనం ఊహించని సవాళ్ళు. ఒక్కొక్కసారి మనం ఓడిపోతూ ఉంటాం, భయంకరమైన పరిస్థితుల్లో చిక్కుకొని పోతూ ఉంటాం. కానీ దాని అంతటి మధ్య కూడా ఒక రాయి విసిరితే చాలు. ఒకరోజు ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు, నీ కొండంత సమస్య పోవాలి అంటే నీ గులకరాయి ఎంత ప్రార్థించాలని. దేవుడు కూడా విశ్వాసం, రాయి విశ్వాసానికి సూచన, రాయి దేవుని వాక్యానికి సూచన. యేసు ప్రభు వాక్యం ద్వారా సైతాన్ని జయించినట్టుగా మన జీవితాల్లో దేవుని యొక్క వాక్యము ద్వారా మన మీద సాతాను విసిరే ప్రతి బాణాన్ని, ప్రతి సవాలుని జయధ్వనుల సవాలుగా, లోయగా మనం మార్చుకోగలం. మళ్ళా చెప్తున్నాను, ఆకోరు లోయ, నిరీక్షణ ద్వారం. ప్రార్థనా లోయ, విజయవంతపు లోయ. సవాలు లోయ, జయధ్వనుల లోయ. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు ప్రభువా, స్తోత్రాలు. మేము ఎదుర్కొనే ప్రతి పరిస్థితిలో కూడా నీ వాక్యం అనే ఆ రాయితో, నీ వాక్యం అనే ఆ శక్తితో, నీ వాక్యం అనే ఆ ఖడ్గముతో ప్రతి సవాలు జయించడానికి సహాయం చేయమని, ఎలాంటి విశ్వాసంతో ప్రార్థించాలో, ఎలాంటి విశ్వాసంతో జీవించాలో అలాంటి విశ్వాసమును మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తూ యేసునామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. సవాలు లోయ, జయధ్వనుల లోయ.